హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాల్మీకి మ్యాథ్స్ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలోని ఎలిప్స్ హైపర్బోలా నుంచి పార్ట్ 2 వీడియో చూద్దాం. పార్ట్ 1 చూడాలంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 ఈ 3 వీడియోలు వరుసగా అప్లోడ్ చేస్తున్నాను. సో మనకి ఫస్ట్ పార్ట్ 1లో 8 ప్రాబ్లం చేశాను. సెకండ్ పార్ట్ 2లో కంటిన్యూషన్ చేస్తున్నాను. ఓకేనా? ఇవన్నీ కావాలంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మీకు ఏ చాప్టర్ కావాలన్నా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మొదటిసారి కానీ మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఒక్కసారి చూద్దాం. మనకి ఇక్కడ చూడండి, మనకి ఏమి ఇచ్చాడు చూడండి సరే. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ ఇఫ్ ఫోకస్ ఎస్ ఈక్వల్ టు 2/3 అండ్ డైరెక్ట్రెక్స్ ఇచ్చాడు. డైరెక్ట్రెక్స్ ఈక్వేషన్ ఇస్తే ఒక్కసారి చూడండి, మనకి ఎలిప్స్ ఈక్వేషన్ ఇది ఇలా రాస్తున్నాను. ఓకేనా? ఇది డైరెక్ట్రెక్స్ ఈక్వేషన్ అనుకుందాం, లేదంటే ఇది డైరెక్ట్రెక్స్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ ఎంత ఇచ్చాడు? x + y + 2 = 0. ఫోకస్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ మనం పి అనే పాయింట్ ఒకటి తీసుకోవచ్చు, ఇక్కడ నుంచి ఇక్కడికి. అంటే దీన్ని ఎస్ అనుకోని దీన్ని ఎం అనుకుంటే SP/PM = E అవుతుంది. ఈని ఏమని ఇచ్చాడు? మనకి 2/3 అని ఇచ్చాడు. అది గుర్తుపెట్టుకోవాలి. సో మనకి కానిక్ ఈక్వేషన్లో SP/PM = E. ఈ వాల్యూ 1 అయిందంటే దాన్ని పెరాబోలా అంటాం. ఈ వాల్యూ 1 కన్నా తక్కువ ఉంటే ఎలిప్స్ అంటాం, 1 కన్నా ఎక్కువ ఉంటే హైపర్బోలా అంటాం. సో ఇక్కడ 1 కన్నా ఎక్కువ. మనం అంటే ఇప్పుడు ఏం చేయాలి? SP/PM = E చేయాలి. మరి SP/PM = E అంటే గివెన్ దట్ ఈక్వేషన్లో ఒక్కసారి చూడండి. గివెన్ దట్ S1, -1 P x1, y1 B any point on ellipse, ఓకేనా? నెక్స్ట్ దీని నుంచి SP రాస్తున్నా. SP = √(x1 - 1) ప్లస్ y1 + 1 2. నెక్స్ట్ SP² = x1 - 1 2, y1 + 1 2. ఓకే, నెక్స్ట్ SP అయిపోయింది. PM చూద్దాం. PM అంటే ఏంటి? మనకి Px1, y1 2. ఓకేనా? y1 2 x + y + 2 = 0కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ రాయాలి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఏం రాద్దాం మనం? PM = x1 + y1 + 2 బై √(. ఇక్కడ చూద్దాం, దీన్ని మోడలేసి రాద్దాం. √(. A² అంటే x పక్కన ఉండేది. ఎంత అవుతుంది మనకి? 1² + 1². దట్ ఈజ్ ఈక్వల్ టు x1 + y1 + 2/√2. ఇది PM. నాకు PM² కావాలి. PM² = x1 + y1 + 2/2. సో మనకి గివెన్ ఈక్వేషన్లో SP/PM = E, దట్ ఈజ్ ఈక్వల్ టు 2/3. దట్ ఇంప్లైస్ 3SP = 2 × PM. 3SP = 2 × PM. That implies squaring on both sides. 9SP² = 4PM². That implies 9 × SP అంటే ఎంత ఉందో చూడండి. ఇక్కడ x1 - 1 2 ప్లస్ y1 + 1 2. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 × x1 + y1 + 2/√2. ఇదిగో PM² రాస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్గా హోల్² బై ఎంత అవుతుంది మనకి? 2. హోల్² అంటే ఇది √2 ఉంది, మొత్తానికి √2 రాద్దాం. √2. ఓకే, ఇప్పుడు చూద్దాం ఒకసారి. దట్ ఇంప్లైస్ 9 × x1² + 1 - 2x1. నెక్స్ట్ y1² + 1 + 2y1. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 × ఇక్కడ చూద్దాం మనం దీన్ని. x1² + y1² + 4 ప్లస్ 2ab. 2ab అంటే ఎంత అవుతుంది? 2x1 y1, 2bc 2 × 2 4y1, 2ca 2x1 బై మొత్తానికి బై 2 √2² అంటే 2 అవుతుంది. దీంట్లో 2 టైమ్స్ క్యాన్సిల్ చేస్తాను. మొత్తం మల్టిప్లై చేస్తే ఈక్వేషన్ ఏమవుతుంది? 9x1² + 9y1² మైనస్ 18x1 ప్లస్ 18y1 ప్లస్ 1 + 1 2 అవుతుంది. 2 × 9 ఎంత అవుతుంది? 18. దట్ ఈజ్ ఈక్వల్ టు మల్టిప్లై చేయండి రా. 2 × x1² 2x1², 2 × y1², 2y1². ఓకేనా? 2 × 4 ఎంత? 8. 2 × 2 4 అంటే ఎంత అవుతుంది మనకి? 4x1 y1 ప్లస్
8y1 ప్లస్ 8y1 అంతే కదా, 8y1. ఓకే, క్యాన్సిల్ చేయండి. మొత్తంలో 7x1² నుంచి 2x1² 9x1² తీసేస్తే ఎంత అవుతుంది మనకి? 7x1² ప్లస్ 7y1², ఓకేనా, మైనస్ 4x1y1 టర్మ్ రాస్తున్నాను. ఇప్పుడు x1లో ఏమన్నా చూద్దాం. ఇక్కడ 18x1 ఉంది, అక్కడ 8 ఉంది, ఇటు తీసుకొస్తే మొత్తం -26x1. నెక్స్ట్ ఇక్కడ ప్లస్ 18 ఉంది y1, అక్కడ ప్లస్ 8 ఉంది, ఇటు తీసుకొస్తే మైనస్, అంటే ఎంత అవుతుంది మనకి? 10y1, ఓకేనా, 10y1. ఇక్కడ ఎంత ఉంది? 18 ఉంది, ఇక్కడ ఎంత ఉందా? +10 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. ద ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ 7x1² 7y minus 4x1y1 minus 26x1 plus 10y1 plus 10 equal to 0 is the equation of the ellipse. సో ఈ మోడలు పారాబోలాలో ఉంది, హైపర్బోలా ఉంది, ఎలిప్స్ ఉంది. కాబట్టి మోడల్ జాగ్రత్తగా చూడండి. పారాబోలా అయితే ఈ వాల్యూ వాడు ఇవ్వడు, ఈ వాల్యూ ఎంత అని తీసుకోవాలి? 1 అని తీసుకోవాలి. హైపర్బోలా అయినా ఎలిప్స్ అయినా ఈ వాల్యూ ఇస్తాడు. సేమ్ ప్రాసెస్ చేయాలి. ఎలిప్స్ అని అడిగినా హైపర్బోలా అడిగినా సేమ్ ప్రాసెస్ చేయాలి. ఒకవేళ పారాబోలా అడిగాడంటే ఈ వాల్యూ ఇవ్వడు, ఈ వాల్యూకి పారాబోలా అంటే పారాబోలాకి ఈ వాల్యూ 1 అవుతుంది, ఈక్వల్ టు 1 అని తీసుకొని ప్రాబ్లం చేయాలి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి చూద్దాం మనం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ ఇన్ ద స్టాండర్డ్ ఫామ్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్ ఇన్ ద స్టాండర్డ్ ఫామ్ అంటే మనం ఏం కనుక్కోవాలరా? x²/a² ప్లస్ y²/b² ఈక్వల్ టు 1 అయి ఉండాలి, a గ్రేటర్ దాన్ b అయి ఉండాలి. ఓకే, రైట్. నెక్స్ట్ మన కండిషన్ ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. హూజ్ డిస్టెన్స్ బిట్వీన్ ఫోసి అంటే s డాష్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2ae. డిస్టెన్స్ బిట్వీన్ ఫోసి ఈజ్ 2 అంటే దట్ ఇంప్లైస్ ఎంత రాయొచ్చు? 2 క్యాన్సిల్ చేస్తే ae ఈజ్ ఈక్వల్ టు 1. ae ఈజ్ ఈక్వల్ టు 1 దట్ ఇంప్లైస్ a² e² ఈజ్ ఆల్సో 1. డిస్టెన్స్ బిట్వీన్ ఫోసి ఈజ్ 2ae, a² b². నెక్స్ట్ రెండో పార్ట్ ఏమి ఇచ్చాడు చూడండి. LLR దట్ ఇంప్లైస్ 2b²/a దట్ ఈజ్ ఈక్వల్ టు 15/2 అని ఇచ్చిండు. దట్ ఇంప్లైస్ 4b² ఈజ్ ఈక్వల్ టు 15a. 4b² ఈజ్ ఈక్వల్ టు 15a. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ b² అంటే మనకు కండిషన్ ఉంది. b² ఈజ్ ఈక్వల్ టు a² ఇంటూ 1 మైనస్ e². b² ఈజ్ ఈక్వల్ టు a² ఇంటూ 1 మైనస్ e². b² ఈజ్ ఈక్వల్ టు a² ఇంటూ 1 మైనస్ e² దట్ ఈజ్ ఈక్వల్ టు 15a. దట్ ఇంప్లైస్ 4 ఇంటూ a² మైనస్ a² e² దట్ ఈజ్ ఈక్వల్ టు 15a. నెక్స్ట్ 4 ఇంటూ a² 4a² మైనస్ 1 మైనస్ 15a ఈక్వల్ టు 0. 15a ఈక్వల్ టు 0. ఇక్కడ ఏదో మిస్టేక్ వేస్తున్నట్టు. 4 ఇంటూ కదా 4a² మైనస్ 4a² e² మైనస్ 15a దట్ ఈక్వల్ టు 0. ఇక్కడ రాద్దాం. 4a² మైనస్ 15a మైనస్ 4 ఇంటూ a² e² అంటే ఎంత అవుతుంది మనకి? 1. సో మనకు టోటల్గా వచ్చిన ఈక్వేషన్ ఏంటి? 4a² మైనస్ 15a మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ ఈక్వేషన్ వచ్చింది. ఈ ఈక్వేషన్కి ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ఈక్వేషన్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఎంత రాద్దాం చూడరా. 4a² మైనస్ 16a ప్లస్ a మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. 4a కామన్ తీస్తే a మైనస్ 4 ప్లస్ 1 కామన్ తీస్తే a మైనస్ 4 దట్ ఈక్వల్ టు 0. సో మనకు టోటల్గా ఏమొస్తుంది? a మైనస్ 4 ఒకటి 4a ప్లస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఏమొస్తుంది? a మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అంటే a ఈక్వల్ టు 4. సో నాకు ఏ వాల్యూ వచ్చింది. మనకు అక్కడ ae ఈజ్ ఈక్వల్ టు 1 అని తెలుసు. 4 ఇంటూ e ఈక్వల్ టు 1 ఈక్వల్ టు 1/4 ఈక్వల్ టు 1/4. గమనించాలి, a ఈజ్ ఈక్వల్ టు 4. ఓకేనా. ఇక్కడ a b e ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ ప్రాబ్లం చెప్పాను. ఏ వాల్యూ బి వాల్యూ మనం ఇక్కడ కనుక్కోవాల్సింది ఏంటి? బి వాల్యూ. ఈ మూడిట్లో ఈ వాల్యూ ఏ వాల్యూ బి వాల్యూ ఈ మూడిట్లో ఏ రెండు తెలిసినా మూడోది కనుక్కోవచ్చు. దానికి ఫార్ములా ఏం వాడాలంటే ఇదే ఫార్ములా. అంటే ఏంటి? b² ఈజ్ ఈక్వల్ టు
ఏ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ ఈ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ ఈ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే అంత, ఏ అంటే 4 అంటే ఏ స్క్వేర్ అంటే అంత 16 మైనస్ 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 15. అంటే టోటల్గా బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 15, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16. సో టోటల్గా ఈక్వేషన్ ఏమో రాయించారా మనం ఇక్కడ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్ అంటే ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ ఈక్వల్ టు 1. ఏ గ్రేటర్ దాన్ బి అయితే కండిషన్ ఏమో రాయించాము మనం ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ అంటే 16 ప్లస్ వై స్క్వేర్ బై బీ స్క్వేర్ అంటే 15 దట్ ఈజ్ ఈక్వల్ టు 1 విచ్ ఈస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్. రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద ఎలిప్స్. ఓకే, థర్డ్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఫైండ్ సెంటర్, ఫోసి, ఎసెంట్రిసిటీ, ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిసెస్ కామా ఏమి ఇచ్చాడు, ఎల్ఎల్ఆర్ ఆఫ్ హైపర్బోలా అని ఇచ్చాడు. ఎల్ఎల్ఆర్ ఆఫ్ హైపర్బోలా. సో ముందు హైపర్బోలా ఏంటో రాద్దాం. దట్ ఇంప్లైస్ హైపర్బోలా ఏమి ఇచ్చాడు రా మనకి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. సో టోటల్గా ఈక్వేషన్ ఎంత అవుతుంది మనకి, ఎక్స్ స్క్వేర్ బై 4 మైనస్ వై స్క్వేర్ బై 1 ఈజ్ ఈక్వల్ టు 1. వై స్క్వేర్ అంటే ఇక్కడ ఏం రాయొచ్చు, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 దట్ ఇంప్లైస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2, బీ స్క్వేర్ ఈక్వల్ టు 1 దట్ ఇంప్లైస్ బీ ఈక్వల్ టు 1. ఇది మనకి ఎసెంట్రిసిటీ కనుక్కోవాలంటే ముందు ఇది హైపర్బోలా. హైపర్బోలాకి ఎసెంట్రిసిటీ కనుక్కోవాలంటే ఈ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్, ఇక్కడ కండిషన్ ఏ గ్రేటర్ దెన్ బీ కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఇది ఎలిప్స్కి చేస్తాం. హైపర్బోలా అయితే ప్లస్ రాయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ అంటే ఏ స్క్వేర్ అంతా 4 ప్లస్ 1 బై ఏ స్క్వేర్ అంటే 4 దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 5/2. ఎసెంట్రిసిటీ రూట్ 5/2. ఓకే, ఇప్పుడు ఏమేమి కనుక్కుందాం. నెంబర్ వన్ సెంటర్. సెంటర్ అంటే దట్ ఇంప్లైస్ ఏంటి, హెచ్ కామా కే ఈజ్ ఈక్వల్ సెంటర్ ఎంత 0, 0. నెంబర్ 2 ఏంటి మనకి, ఫోసి అంటే ఫార్ములా ఏంటి, ప్లస్ ఆర్ మైనస్ ఏఈ కామా 0, ప్లస్ ఆర్ మైనస్ ఏ అంటే ఎంత ఉందిరా మనకి 2 ఇంటూ ఈ అంటే రూట్ 5/2 కామా 0. అంటే టోటల్గా ఎంత అవుతుంది మనకి, ఇది 2 క్యాన్సిల్ అయితే ప్లస్ ఆర్ మైనస్ రూట్ 5 కామా 0 ఇది ఏంటిది మనకి ఫోసి. నెక్స్ట్ నెంబర్ 3 ఏంటి, నెంబర్ 3 ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ ఆఫ్ ద ఎసెంట్రిసిటీ. ఆల్రెడీ ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు రూట్ 5/2 అని తెలుసు. నెంబర్ 4 ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసెస్. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసెస్ అంటే ఫార్ములా ఏంటి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ బై ఈ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏ అంటే ఎంత 2/2 ఈ అంటే ఎంత ఉంది మనకి రూట్ 5/2 దట్ ఈజ్ ఈక్వల్ టు అంటే ప్లస్ ఆర్ మైనస్ 4/√5. సో ఏం రాయొచ్చు మనం టోటల్గా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 4/√5 రాయొచ్చు, లేదంటే క్రాస్ మల్టిప్లై చేసి కూడా రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటి చూద్దాం. ఎల్ఎల్ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, 2b² బై ఏ అంటే 2b², 2 ఇంటూ బీ స్క్వేర్ అంటే 1 బై ఏ అంటే ఎంత ఉంది 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1. సో ఏం రాయొచ్చు, ఎల్ఎల్ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1. సో మనకు కనుక్కోమంది ఇదే కదా, ఫోసి, సెంటర్, ఎసెంట్రిసిటీ, ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిసెస్ అండ్ ఆల్సో ఎల్ఎల్ఆర్ ఆఫ్ ద హైపర్బోలా. సో గివెన్ డేటర్ ముందు మనం హైపర్బోలా ఫార్ములా కన్వర్ట్ చేసిన తర్వాత ఈ ఫార్ములాస్ జాగ్రత్తగా చూసుకోవాలి. నెక్స్ట్ 4th ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఫైండ్ సెంటర్, ఫోసి, ఎసెంట్రిసిటీ అండ్ ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రిసెస్ ఎల్ఎల్ఆర్ ఆఫ్ ద హైపర్బోలా అని ఇచ్చాడు. ఎల్ఎల్ఆర్ ఆఫ్ ద హైపర్బోలా. ఇక్కడ ముందు మనకి ఇచ్చిన హైపర్బోలా ఈక్వేషన్ ఏమి ఇచ్చాడు చూడరా, 16y² మైనస్ 9x² ఈక్వల్ టు 144. ముందు 9x² కామన్ తీసేయండి, 9x² మైనస్ 16y² ఈజ్ ఈక్వల్ టు మైనస్ 144. సో మొత్తం 9x² బై 144 మైనస్ 16y² బై 144 దట్ ఈజ్ ఈక్వల్ టు -1. అంతే కదా, -1 అంటే ఇది క్యాన్సిల్ చేశాను అనుకోండి, x² బై 16 మైనస్
వై స్క్వేర్ బై 9 ఈజ్ ఈక్వల్ టు -1. దీన్ని ఏమంటాం మనం? కాంజుగేట్ హైపర్బోలా. కాంజుగేట్ హైపర్బోలా. కాంజుగేట్ హైపర్బోలాని ఎలా చెప్పగలము అంటే x² బై a² మైనస్ y² బై b² ఈక్వల్ టు 1 ఉంటే హైపర్బోలా అంటాం, -1 ఉంటే కాంజుగేట్ హైపర్బోలా అంటాం. కాంజుగేట్ హైపర్బోలా. అయితే ఇక్కడ మనకి a² ఈజ్ ఈక్వల్ టు 16, b² ఈజ్ ఈక్వల్ టు 9. అప్పుడు a ఈజ్ ఈక్వల్ టు 4, b ఈక్వల్ టు 3. దీని నుంచి వెంటనే ఎసెంట్రిసిటీ కనుక్కుందాం. ఎసెంట్రిసిటీ ఈజ్ ఈక్వల్ టు √a² ప్లస్ b² బై a². అంటే ఎంత అవుతుంది మనకి? 16 ప్లస్ 9 బై a² ఎంత అవుతుంది? 16. సో టోటల్గా ఎంత అవుతుంది మనకి? 25/16. 25/16. E ఈజ్ ఈక్వల్ టు 5/4. E ఈక్వల్ టు 5/4. E ఈక్వల్ టు 5/4. ఈ వాల్యూ వచ్చింది. ఇప్పుడు మనం ఫార్ములాస్ ఏమేమి కనుక్కోవాలి రాద్దాం. నెంబర్ వన్ ఏం కనుక్కోవాలి మనకు? సెంటర్ అంటే ఫార్ములా ఏంటమ్మా? h, k. h, k ఈజ్ ఈక్వల్ టు ఎంతరా? 0, 0. నెంబర్ 2 వచ్చేసరికి ఫోసి. దట్ ఇంప్లైస్ ఇది కాంజుగేట్ హైపర్బోలా కాబట్టి ఎంత అవుతుంది? 0, ± be. దట్ ఈజ్ ఈక్వల్ టు 0, ± b అంటే ఎంత ఉంది? b అంటే 3 ఇంటూ e అంటే ఎంత ఉందిరా? 5/4. అదే కదా, 5/4. a² ప్లస్ b² బై a² 5/4. దట్ ఈజ్ ఈక్వల్ టు 0, ± 15/4. ఓకే, నెక్స్ట్ తర్వాత నెంబర్ 3 ఏంటి? ఈ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ మనకు వచ్చేసింది 5/4. ఈ ఈక్వల్ టు నెంబర్ 4 ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రెసెస్. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రెసెస్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి? కాంజుగేట్ కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు ± b/e. దట్ ఈజ్ ఈక్వల్ టు దట్ ఇంప్లైస్ అంటే y ఈజ్ ఈక్వల్ టు ± b అంటే ఎంత? 3 బై e అంటే ఎంత ఉంది మనకి? 5/4. దట్ ఇంప్లైస్ ఎంత అవుతుంది మనకి? y ఈజ్ ఈక్వల్ టు ± 12/5. కావాలంటే క్రాస్ మల్టిప్లై చేసుకోవచ్చు. ఓకేనా? క్రాస్ మల్టిప్లై చేసుకోవచ్చు, ఇలా వదిలేయచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ నెంబర్ 5 ఏంటి? LLR. దట్ ఈజ్ ఈక్వల్ టు 2a² బై b. జనరల్గా అయితే 2b² బై a రాస్తాం, కానీ ఇది కాంజుగేట్ హైపర్బోలా కాబట్టి ఏమవుతుంది? 2a² బై b. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ a² అంటే ఎంత? 16 బై b అంటే ఎంత? 3. దట్ ఈజ్ ఈక్వల్ టు 32/3 ఈజ్ ద ఆన్సర్. సో మనం అడిగింది అదే కదా, సెంటరు, ఫోసి, ఎసెంట్రిసిటీ, ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రెసెస్ అండ్ LLR. సో ఇది చాలా ఇంపార్టెంట్, డిఫరెంట్గా ఉంది ప్రాబ్లం. ఓకే, ప్రాబ్లం ఏమి ఇచ్చాడు చూడండి. ప్రాబ్లం డిఫరెంట్గా ఉంది. ఫైండ్ సెంటర్, ఎసెంట్రిసిటీ, ఫోసి, LLR, ఈక్వేషన్ ఆఫ్ ద డైరెక్ట్రెసెస్ ఆఫ్ ద హైపర్బోలా. ఓకే, రైట్, ఆఫ్ ది హైపర్బోలా. మనకి ఏమి ఇచ్చాడో చూద్దాం ఒకసారి. ఫస్ట్ ఇచ్చిన హైపర్బోలా ఏంటో చూడండి. దట్ ఇంప్లైస్ 4 ఇంటూ y ప్లస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 9 ఇంటూ x మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1. దీన్ని చిన్న మాడిఫికేషన్ చేస్తా చూడండి. ఈ 4 ఇక్కడ ఉండకూడదు. మనకి ఫామ్ రావాలంటే ముందు ఇటు రావాలి. అంటే ఏమవుతుంది చూడరా? y ప్లస్ 3 హోల్ స్క్వేర్ బై 1/4 ఉండాలి, మైనస్ x మైనస్ 2 హోల్ స్క్వేర్ బై 1/9 ఉండాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉండాలి. కానీ ఎప్పుడు x² బై a² ముందు ఫామ్ ఉండాలి. అంటే ఏం రాద్దాం? దట్ ఇంప్లైస్ x మైనస్ 2 హోల్ స్క్వేర్ బై 1/9 మైనస్ y ప్లస్ 3 హోల్ స్క్వేర్ బై 1/4. దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ చూద్దాం ఇప్పుడు. a² ఈజ్ ఈక్వల్ టు 1/9. దట్ ఇంప్లైస్ a ఈక్వల్ టు 1/3. నెక్స్ట్ b² ఈజ్ ఈక్వల్ టు 1/4. దట్ ఇంప్లైస్ b ఈక్వల్ టు 1/2. దీని నుంచి ఎసెంట్రిసిటీ e ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ a² ప్లస్ b² బై a². దట్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ a² అంటే ఎంత ఉంది ఇక్కడ? 1/9 ప్లస్ 1/4 బై 1/9. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఎంత అవుతుందో చూడండి ఒకసారి. 13/36 బై 1/9. దీంట్లో 4 టైమ్స్ క్యాన్సిల్ చేయొచ్చు. అంటే ఈ ఈజ్ ఈక్వల్ టు √13/4
రూట్లో 4 బయటకు వస్తే 2 ఈజ్ ఈక్వల్ టు √13/2 ఈక్వల్ టు √13/2 √13/2. ఓకే, ఇప్పుడు లెక్కలోకి వచ్చేద్దాం. √13/2 1/9 అంటే 4 టైమ్స్ √13/2. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం కావాలి మనకి? ఫస్ట్ వన్ సెంటర్ కావాలంటే h, k ఎంత ఉంది ఇక్కడ చూడండి. x - 2 అంటే ఎంత? 2, -3 2, -3 అదే కదా. ఇదిగో x - h అంటే -2, x - h అంటే 2 అవుతుంది. y -3 అంటే ఎంత అవుతుంది? -3² h, k. నెక్స్ట్ నెంబర్ 2 ఎసెంట్రిసిటీ E ఈజ్ ఈక్వల్ టు √13/2. నెక్స్ట్ నెంబర్ 3 4c ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? అది మనకి కాంజుగేట్ హైపర్బోలా. x² అంటే ఇది -1 అవుతుంది కదా, -1 అవుతుంది కాంజుగేట్ హైపర్బోలా. ఇక్కడ ఒక్కసారి చూద్దాం. మనకి కాంజుగేట్ హైపర్బోలా అంటే ఇది మనకి b² రావాలి కదా, b² రావాలి. b² అంటే 1/4 అంటే ఇక్కడ 1/4 ఉందంటే ఇది 9 టైమ్స్ పోతుంది. 9 టైమ్స్ పోయిందంటే 13/3. ఓకే, 13/3. ఇంక లెక్కలోకి వెళ్ళిపోదాం. 4c అంటే ఫార్ములా ఏంటి మనకి? కాంజుగేట్ కాబట్టి h, k ± be దట్ ఈజ్ ఈక్వల్ టు h అంటే ఎంత? h అంటే 2, k అంటే -3 ± b ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ e అంటే √13/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 2, -3 ± √13/6 నెంబర్ 4. నెక్స్ట్ 4c అయిపోయింది. LLR ఈజ్ ఈక్వల్ టు ఇది కాంజుగేట్ హైపర్బోలా. కాంజుగేట్ హైపర్బోలా అంటే ఎంత అవుతుంది? 2a²/b 2 ఇంటూ a² అంటే 1/9/b అంటే ఎంత? 1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2/9/1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2/9 ఇంటూ దీని ఏమర్థం మనం? 2/9 ఇంటూ రివర్స్ అయింది అనుకోండి, ఎంత అవుతుంది మనకి? ఇది 2/1 దట్ ఈజ్ ఈక్వల్ టు 4/9. నెంబర్ 5 ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసెస్. y ఈజ్ ఈక్వల్ టు k ± b/e దట్ ఈజ్ ఈక్వల్ టు k అంటే -3 ± b 1/2/e అంటే √13/3. సో మనకి y ఈజ్ ఈక్వల్ టు -3 ± 1/2 ఇంటూ 3/√13 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? -3 ± ఎంత? 3/2√13. సో మనకి ఈ మోడల్ 99% రావడానికి సోర్స్ ఉన్న ప్రాబ్లం. ఈ సెకండ్ పార్ట్ ఈ 5 ప్రాబ్లమ్స్ తాపుతున్నాను. ఇంకొక పార్ట్ 3 ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.